భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ మరోసారి చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైంది. భానుడి రహస్యాలు ఛేదించేందుకు సర్వం సన్నద్దమైంది. ప్రోబా 3గా పిలిచే ఉపగ్రహాన్ని PSLV C-59 ద్వారా ప్రయోగించేందుకు ముహూర్తం ఖరారు చేసింది ఇస్రో. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట సమీపంలోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ రోజు మధ్యాహ్నం 4:08 అంతరిక్షంలోకి ప్రోబా 3ని ప్రయోగించనున్నట్లు ఇస్రో ప్రకటించింది. ఇస్రోకి అచ్చొచ్చిన వాహక నౌక పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ సిరీస్ C-59 నుంచి ఈ ప్రయోగాన్ని చేపట్టనుంది. సుమారు 550 కిలోల అత్యంత బరువు కలిగిన శాటిలైట్ హైలీ ఎలిప్టికల్ ఆర్బిట్ గా ఇస్రో వెల్లడించింది. సౌర కుటుంబంలో అనేక పరిశోధనలు కొనసాగుతున్న ఇస్రో ఈ ప్రయోగం ద్వారా సౌర సమాంతర వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు సిద్దమవుతోంది. ఇనార్బిట్ డెమాన్స్ట్రేషన్ లక్ష్యంగా ప్రోబా 3ని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీతో కలిసి కక్షలోకి పంపనున్నట్లు వెల్లడించింది. ప్రోబా 3 మిషన్లో ప్రయోగించిన శాటిలైట్స్ కృత్రిమ సూర్యగ్రహణ పరిస్థితులను సృష్టించనున్నాయి. ఈ మిషన్లో కరోనాగ్రాఫ్ అక్యూల్టర్ అనే 2 స్పేస్ క్రాఫ్ట్స్ ఉంటాయని ఇస్రో తెలిపింది. సూర్యుడి వాతావరణంలోని బయటి అత్యంత వేడి పొర అయిన సోలార్ కరోనాను ఈ మిషన్ అధ్యయనం చేయనుంది. ఈ శాటిలైట్లలో ఒకటి సూర్యుడిని కనిపించకుండా కృత్రిమ గ్రహణం సృష్టిస్తే మరొకటి కరోనాను గమనించనుంది. గతంలో ఆదిత్య L1 మిషన్ ను చేపట్టిన ఇస్రో తాజాగా ప్రోబా 3 మిషన్ ప్రయోగించబోతోంది. వివిధ దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు ఈ ప్రయోగంలో భాగస్వాములయ్యారు. మిషన్ ప్రయోగం బాధ్యతలను ఇస్రో తీసుకుంటూ ఉండగా శాటిలైట్ ను నింగిలోకి విజయవంతమైన రాకెట్ పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ తీసుకెళ్లనుంది. రెండేళ్ల విరామం అనంతరం ఇస్రో వాణిజ్య విభాగం న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ సహకారంతో ప్రోబా 3ని ప్రయోగించనున్నారు. మిషన్లో భాగంగా 550 కిలోల బరువున్న ఉపగ్రహాలను ప్రత్యేకమైన దీర్ఘ వృత్తాకార కక్షలో ఉంచనున్నట్లు ఇస్రో పేర్కొంది. ఇది సంక్లిష్ట కక్షలోకి ఖచ్చితత్వంతో ప్రయోగం నిర్వహించేందుకు విశ్వసనీయతను PSLV బలోపేతం చేస్తుందని పేర్కొంది. మిషన్లో భాగంగా యూరోపియన్ ఏజెన్సీ సూర్యుడి వాతావరణంలోని బయటి అత్యంత వేడిపొర అయిన సోలార్ కరోనాను అధ్యయనం చేయనుంది. ఈ మిషన్ కు ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ ఉపగ్రహాలు నిర్ణీత కక్షలోకి చేరుకోవడం కీలకం. ఇందులో ఒకదానితో మరొకటి సమన్వయం చేసుకుంటూ కరోనాపై అధ్యయనం చేస్తాయి. ఇందులో ఏ ఒక్కటి పని చేయకపోయినా రెండో శాటిలైట్ కు ఉపయోగం లేకుండా పోతుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.